పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు మేటి సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మిగిలిన అంశాలు చూద్దాం. 1970లో అమెరికాలోను 1974లో హాలండ్లోనూ జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ మహాసభల్లో గోరా గారు పాల్గొన్నారు. మళ్ళా 1978లో లండన్లో ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలు జరిగినప్పుడు గోరా గారు లేనందున లవణాన్ని హేమలతను అక్కడకు పంపాం. వీరిద్దరూ ఆ సభల్లో పాల్గొనడం, ఆ తరువాత యూరప్ అమెరికాలు పర్యటించటం ప్రపంచవ్యాప్త పరిచయాలకు, ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాణానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత వరుసగా లవణం అమెరికా, యూరప్ పర్యటనలు జరుపుతూ అంతర్జాతీయ హ్యూమనిస్ట్ ఉద్యమంలోనూ ప్రపంచ నాస్తిక ఉద్యమంలోనూ చాలా క్రియాశీలకంగా నాస్తిక కేంద్రానికి ప్రముఖ స్థానం కల్పించారు. 1980 డిసెంబర్లో ద్వితీయ ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడ నాస్తిక కేంద్రంలో జరగడం వల్ల గోరా గారు ప్రారంభించిన అంతర్జాతీయ నాస్తికోద్యమాన్ని పటిష్టం చేయడం జరిగింది. మూడవ అంతర్జాతీయ నాస్తిక మహాసభలు 1983లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగాయి. దీనిలో కూడా లవణం ప్రధాన పాత్ర వహించారు. 1983లో పుట్టపర్తి సాయిబాబా విజయవాడ వచ్చారు. సాయిబాబా తరపున ఒక ప్రక్కన అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నా ఆయనకు మహత్తర అతీత శక్తులు ఆపాదించడం జరిగింది. శూన్యం నుంచి వస్తువులు సృష్టిస్తారని, మామూలు మనుషులకు కనబడినవి దూరదృష్టితో చూడగలరని, నీళ్లను పెట్రోలుగా మార్చగలరని, ఇంకా అనేక మహత్యాలను ఆయనకు ఆపాదించారు. సత్య శోధకులుగా శాస్త్రీయ దృష్టితో పరిశీలించినప్పుడు ఇవి సత్యానికి నిలబడవు. అందుచేత ఇతర మెజిషియన్ల వల్లనే ఆయన కూడా హస్తలాఘవం చేసి వాటిని మహత్యాలుగా చెప్పుకుంటున్నారని మా భావం. నిజంగా అటువంటి శక్తులు ఏ వ్యక్తి వద్దనైనా ఉంటే వారు పరీక్షకు నిలబడవచ్చు, సత్య నిర్ధారణకు తోడ్పడవచ్చు. అంతేకాక ఆ శక్తులను ప్రజాహితానికి ఉపయోగించవచ్చు. భారతదేశంలో అతీత శక్తుల గురించి అత్యధిక ప్రచారం పొందినవారు బాబా సత్యసాయిబాబా. ఈ సత్యసాయిబాబాను సత్య నిర్ధారణకు నిలబడవలసినదిగా కోరుతూ గోరా గారు ఉత్తరాలు వ్రాశారు. వాటికి ఆయన సమాధానాలు ఇవ్వలేదు. డాక్టర్ కోవూర్, ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య సాయిబాబాను సత్యశోధనకు నిలబడమని సవాల్ చేశారు. కానీ అందుకు ఆయన అవకాశం ఇవ్వలేదు. మహత్యాల దృష్టి మానవ బలహీనతకు చిహ్నం. తాను కష్టపడి పనిచేయకుండా అద్భుతాలు జరిపి తన ఈప్సితార్థాలు ఈడేరాలని దురాశపడడం, వీటన్నిటికీ మించి అందరి వంటి సాధారణ మానవులకు కేవలం ఊహాజనితమైన అతీత శక్తులు ఆపాదించి ప్రజలను పక్కదారి పట్టించడం. వారు వ్యక్తిగతంగా చాలా మంచివారే కావచ్చు, కానీ సామాజికంగా వారు దురాశల్ని కలిగించి భ్రమలను ప్రవేశపెట్టి ప్రజలను మౌఢ్యంలో ఉంచుతున్నారు. శాస్త్రీయ పరిశోధనకు నిలబడమని వారిని కోరడం, అందరం కలిసి సత్యాన్ని గౌరవించడం, మానవత్వానికి విలువ ఇవ్వడం అవుతుంది. అందుచేత 1983 ఏప్రిల్లో సత్యసాయిబాబా విజయవాడ వచ్చే కార్యక్రమం ఏర్పాటైనప్పుడు ఆయనను సత్యశోధనకు, శాస్త్రీయ పరిశోధనకు నిలబడి తన అతీత శక్తులు నిరూపించుకోవాల్సిందిగా నేను ఉత్తరం ద్వారాను, పత్రికా ప్రకటనల ద్వారాను కోరాను. నాస్తిక కేంద్రం తరపున మహత్యాల వ్యతిరేక ప్రదర్శన ఏర్పాటు చేశాము. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రకారం శాస్త్రీయ దృక్పథం, మానవత్వం, సత్యశోధన, సంస్కరణాభిలాష పెంపొందించడం పౌరుని ప్రాథమిక కర్తవ్యంగా పేర్కొనబడింది. కానీ మూఢనమ్మకాలను శాస్త్రీయ దృష్టితో పరీక్షిస్తామంటే ముందు అడ్డుపడుతోంది ప్రభుత్వమే. ఎందుచేతనంటే నైతికంగా పతనమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు అతీత శక్తుల వ్యామోహంలోనూ మూఢనమ్మకాలలోనూ ప్రజలను ఉంచితే తమకు కొంత రక్షణ ఉంటుంది అని భావిస్తాయి. అందుచేతనే స్వాతంత్రోద్యమ సమయంలో ఏమాత్రం ప్రాముఖ్యత పొందలేకపోయినా మహత్యాల మనస్తత్వం, జ్యోతిష్యం మొదలైనవన్నీ స్వాతంత్ర్యానంతరం రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనా రంగంలో పెద్దలైన వారి ప్రాపకాన్ని సంపాదించాయి. ప్రజాస్వామిక చైతన్యానికి
మహత్యాల మనస్తత్వం పూర్తిగా వ్యతిరేకం. అందుకే సత్యసాయిబాబా విజయవాడ వచ్చినప్పుడు ఆయన తన మహిమల శక్తిని నిరూపించవలసిందిగా నేను కోరాను. శాంతి భద్రతల పేరు మీద పోలీసులు నన్ను మరొక 160 మందిని అరెస్ట్ చేసి సాయిబాబా విజయవాడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విడుదల చేశారు. విజయవాడలో సాయిబాబాకు 3 గంటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ ఆయన కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి విజయవాడ నుంచి అతి త్వరితంగా వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ ఆనాటి పత్రికలు చాలా వివరంగా ప్రచురించాయి. సత్య నిర్ధారణకు నిలవడానికి ఇష్టపడిన విషయాన్ని సత్యంగా అంగీకరించడం సాధ్యం కాదు. దాన్ని మౌఢ్యంగానే భావించాలి. మన దేశంలో మౌఢ్యాన్ని ఆధారం చేసుకుని రాజకీయ ఆర్థిక విషయాలు కొనసాగడం జుగుప్సాకరమైన విచారకరమైన విషయం. ఈరోజు మనం శ్రీమతి సరస్వతి గౌర గారు సత్యసాయిబాబాను సత్యశోధనకు నిలబడమని అడగడం, ఆ తరువాతి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మిగిలిన అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.